సుర్రున కొడుతున్న ఎండలతోనే జనం పరేషాన్ అవుతుంటే బోనస్ గా ఉడకపోతా పబ్లిక్ ని సతాయిస్తుంది. సిటీలో ఏ ఏడుకా ఏడు పెరుగుతున్న ఎండలు జనాలకు బయటికి రాకుండా చేస్తున్నాయి. ఏప్రిల్ 2వ వారంలోనే ఇట్లుంటే ఇక మే నెలలో ఎట్లుంటాయో అని భయపడుతున్నారు పబ్లిక్. పట్నంలా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు క్రాస్ అవుతుండటంతో పరేషాన్ అవుతుండ్రు జనం. బండ్లేసుకుపోయేటోళ్లు కూడా బయటకొద్దామంటే భయపడుతున్నారు. ఇక ఈ ఎండలకు తోడు ఉక్కపోతలు షురూ కావడంతో భరించలేకపోతున్నారు పబ్లిక్. బగబగ మండుతున్న ఎండలు ఓవైపు, ఉక్కపోత మరోవైపు. తెలుగు రాష్ట్రాలల్లా అన్ని జిల్లాలతో పాటు నగరాన్ని వణికిస్తున్నాయి. మండే ఎండలపై ఈసారి పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందంటే ఎండల తీవ్రత ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల తేడాతో ఎండలు ఎక్కువన్నాయంటారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్స్ ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంది. అట్లాగే సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తేడాతో కూడా రాబోయే 3-4 రోజుల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కానీ మనం చూసుకుంటే మనకి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గాలిలో తేమ తక్కువ ఉంటే డ్రైగా వెదర్ ఉండి ఎండలు మస్తుగుంటాయని, తేమ ఎక్కువైతే ఉక్కపోత మొదలైతదని చెప్తుండ్రు వెదర్ ఆఫీసర్లు. రానున్న ఈ 3-4 రోజులల్లా ఎండలు మరింత పెరుగుతాయని అంటుండ్రు. మనకి అట్మాస్ఫియర్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరేచర్, ఇంకొకటి రిలేటివ్ హ్యూమిడిటీ. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో మన అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎప్పుడైతే తేమ తక్కువగా ఉంటుందో ఆ తేమ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా డ్రైగా ఉంటుంది, అంటే పొడిబారి ఉంటుంది. అట్లాగే ఈ తేమ కానీ ఎక్కువగా అయితే కనుక 60% కన్నా ఎక్కువగా ఉంటే కనుక, సో తేమ ఎక్కువ అయితే కనుక మనకి ఉక్కపోత స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఉక్కపోత ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అట్మాస్ఫియర్ లో సాచురేషన్ ఎప్పుడైతే రీచ్ అవుతూ ఉంటుందో ఇంకా మనకి స్వెటింగ్ స్టార్ట్ అవుతుంది. స్వెటింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి హాట్నెస్ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఎండతో పాటు ఉక్కపోత కూడా మొదలవడంతో ఉక్కిరిబిక్కిరైతురు జనం. తప్పని పరిస్థితుల్లో బయటకొచ్చిన జనం బటర్ మిల్క్, పుదీనా రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, వాటర్ మిలన్ జ్యూస్ తాగుతూ కాస్త రిలాక్స్ అవుతుండ్రు. హైదరాబాద్ లో ఎండలు విపరీతంగా అయినాయి. 2-3 డేస్ నుంచి ఎక్కువైందండి. 41 ఉక్కపోతలు ఎక్కువైపోయినాయి. 10 గంటలకే స్టార్ట్ అవుతున్నది. 5-6 అయినా కూడా ఉడకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ టైంలో బయటికి వెళ్ళాలనిపించడం లేదు. పని ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. ఎండలు అయితే బాగా ఉన్నాయి. 41-42 ఉంటుంది టెంపరేచర్ డైలీ. దానికోసం నేను లెమన్ జ్యూస్లు కానీ ఇలాంటి లిక్విడ్స్ బాగా తీసుకోవడం బెటర్ సమ్మర్లో. అండ్ వాటర్ మెయిన్ అయితే ఇవే. టైం చూసుకొని బయటకు వెళ్ళడం, అలాంటి ఆఫ్టర్నూన్ టైంలో బయటకు వెళ్ళకుండా ఏదైనా వర్క్స్ ఉంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అండ్ ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ క్యారీ చేయడం కానీ ఇలాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్. టెంపరేచర్ కంటే హీట్ ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. సో బయటికి వెళ్తే కంపల్సరీగా జ్యూస్ కానీ లిక్విడ్ అవి తీసుకోవడం జరుగుతుంది. ఉక్కపోతే అయితే తట్టుకోలేకపోతున్నామండి. 2-3 డేస్ నుండి చాలా హెవీగా ఉందండి. వర్క్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం వస్తే చాలా కష్టం అండి. బయట తిరగడం, ఈ టార్గెట్స్ చేయడం చాలా, ఇది ఎప్పుడైపోతుందని వెయిట్ చేయడం అండి. పెరుగుతున్న ఎండలను నజర్లో పెట్టుకుని చిన్న పిల్లలను, ముసలోళ్లను జర భద్రంగా ఉండమంటుండ్రు డాక్టర్లు.